హాస్పిటల్స్, ట్రీట్మెంట్, ఆపరేషన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరైనా వీటికి దూరంగా ఉండాలనే కోరుకుంటాం. తప్పనిసరి పరిస్థితుల్లోనే హాస్పిటల్కి వెళతాం. ఇంకా తప్పనిసరి అయితేనే ఆపరేషన్ దాకా వెళతాం. ఆపరేషన్ సమయంలో కూడా మత్తుమందు సహాయంతో నొప్పి తెలియకుండా బయటపడాలనుకుంటాం. కానీ ఆపరేషన్ థియేటర్లో మత్తులోకి పంపకుండా మెలకువగా ఉంచి అదుర్ సినిమా చూపుతూ ఆపరేషన్ పూర్తి చేశారు అక్కడి వైద్యులు. అదెక్కడో ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్. ఓ మహిళా రోగికి తలకు ఆపరేషన్ చేయబోతున్నారు డాక్టర్లు. విషయం ఏమిటంటే ఆ పేషెంట్ను మత్తులోకి పంపకుండా మెలకువగా ఉంచే ఆపరేషన్ పూర్తి చేయాలి. కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి. 55 ఏళ్ల ఆ మహిళ మెదడులో 3.3 x 2.7 సెంటీమీటర్ల పరిణామంలో గల కణితిని విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్ సమయంలో మెలకువగా ఉంచి అదుర్ సినిమా చూపుతూ పూర్తి చేశారు. ఈ విధంగా సర్జరీ సమయంలో మెలకువగా ఉంచడాన్ని అవే క్రయోటమీ అంటారట. నరాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ విధంగా సినిమా చూపుతూ ఆపరేషన్ పూర్తి చేశారు. తలలో నుంచి కణితిని తొలగించారు. మరో 5 రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తున్నామంటున్నారు డాక్టర్లు. అయితే ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం తొండగి మండలం కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మికి కొంతకాలంగా కుడికాలు, కుడి చేయి లాగుతుండడంతో పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించారు. వైద్యం ఖర్చుతో కూడినదని, నయం కావడం కష్టమని ఆయా చోట్ల డాక్టర్లు తెలిపారు. ఈ నెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండగా కాకినాడలోని జీజీహెచ్లో చేర్పించారు. వైద్యులు పరీక్షించి మెదడులో ఎడమవైపు 3.3 x 2.7 సెంటీమీటర్ల పరిమాణంలో కణితి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ ద్వారా దీనిని తొలగించారు. అదుర్స్ మూవీ చూపిస్తూ ఆమె ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. సర్జరీ అనంతరం ఆమె లేచి కూర్చున్నారు. ఇక జీజీహెచ్లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేశామని, మరో 5 రోజుల్లో ఆమెను డిశ్చార్జి చేస్తామని వైద్య బృందం తెలిపింది. దాదాపు 2.5 గంటల పాటు చేసిన ఈ న్యూరో సర్జరీ శస్త్రచికిత్స సీనియర్ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ ట్రీట్మెంట్ సాగింది. కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ఈ ట్రీట్మెంట్ ఉండడం అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు అడిగే ప్రశ్నలకు సాధారణంగా రోగులు సమాధానాలు చెబుతారు. తద్వారా వారి ఇబ్బందులు తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చని జీజీహెచ్ అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ విష్ణువర్ధన్, న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ విజయ్ శేఖర్ వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పెద్ద ట్రీట్మెంట్ రూపాయి ఖర్చు కాకుండా అందుబాటులో ఉండడం చాలా గొప్ప విషయం కదా. మరి మీరేమంటారు? For more videos like this, subscribe Big TV channel.